గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బ్రాండెడ్ బీర్ల కొరత ఏర్పడింది. హైదరాబాద్లో మొత్తం 357 వైన్ షాపులున్నా వాటిలో 2 నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడమే లేదని మందిబాబులు వాపోతున్నారు. వేసవిలో అందరూ అధికంగా కోరే కేఎఫ్ లైట్ కోసం నగరంలోని దుకాణదారులు 100 కార్టన్లకు ఇండెంట్ పెడితే బేవరేజెస్ కార్పొరేషన్ 10 కార్టన్లే ఇచ్చిందని వెల్లడించారు. ప్రతి ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. 2 షిఫ్టుల్లో జరుగుతున్న బీర్ ఉత్పత్తిని 3 షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి అని ఇందుకోసం బేవరేజీలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది. ఇక మరోవైపు 3వ షిఫ్టులో ఉత్పత్తికి బదులుగా కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంపై దుమారం రేపుతోంది. ఒక సోమ్ డిస్టరీలకి కాక మరికొన్ని బ్రాండ్లకు అనుమతించినట్టు తాజాగా తేలింది. ఇక ఇలా ఇచ్చిన బ్రాండ్లలో టాయిట్, మౌంట్ ఎవరెస్ట్తో పాటు హైదరాబాద్ చెందిన ఎగ్జోటికా ఉన్నాయి. 3 నెలల పాటు కృత్రిమ కొరత సృష్టించి దాన్ని సాకుగా చూపి కొత్త బ్రాండ్లకు గేట్లు ఎత్తారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కాగా ఉమ్మడి ఏపీలో 2012 వేసవిలో బీర్ల కొరత ఏర్పడగా 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అసలు వేసవి తొలి నుంచే కొరత తీవ్రంగా ఉంది. వాస్తవానికి ఈ సమయంలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే కింగ్ ఫిషర్, ఇతర బ్రాండ్ల లైట్ బీర్లు ఎక్కువగా అమ్ముడవుతాయి. దీనికి తగ్గట్లే మద్యం దుకాణాలు ఇండెంట్లు పెడతారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ శాఖ ఉత్పత్తిదారుల నుంచి సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఇండెంట్లలో 5వ వంతు కూడా ఇవ్వలేదని, మరోవైపు వచ్చిన కొద్దిపాటి సరుకును దుకాణదారులు బెల్ట్ షాపులకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో 150, 160కి విక్రయించాల్సిన వాటిని బెల్ట్ షాపుల్లో 200కు పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తోంది. మిగతా నెలలతో పోలిస్తే జనవరి నుంచి మే వరకు 5 నెలల్లో ఈ శాఖకు ఆదాయం అధికంగా వస్తోంది.